హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనాన్ని మీరు బైబిల్ తీసి చూడండి జాగ్రత్తగా. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. చాలు. చూడండి, అందరూ వాక్యం తీసుకున్నట్టేనా? ఇలా చూపించండి, మీ బైబిల్ చూపించండి, బైబిల్ చూపించండి. అందరూ తీసారా? ఒకవేళ చదువుకోలేకపోతే నేను వివరించి మీకు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఒక మనుషుడు అనేకమైన దురాత్మలు పట్టి అతడు చాలా బాధపడుతూ ఉండేవాడు. అనేకమైన దురాత్మలు అంటే దెయ్యపు ఆత్మలు అంటాం, అన్క్లీన్ స్పిరిట్స్. ఆ అంధకార శక్తులు అతన్ని పట్టి పీడించడం వల్ల చాలా బాధపడుతూ ఉంటే అనేకులు అతన్ని బాగు చేయాలని శత ప్రయత్నాలు చేశారు. అతను తను తాను గాయపరుచుకునేవాడు, తను కుదురుగా ఉండేవాడు కాదు, ఇంటిలో కూడా ఉండేవాడు కాదు, ఒంటి మీద బట్ట కూడా ఉంచుకునేవాడు కాదు. ఈ పరిస్థితిలో ఉన్న ఆ మనుషుని కొరకు మనుషులు అతనితో, అతని వారు, ఇంటివారు అలా కాదు ఇలా కాదని మాటలు చెప్పేవాళ్ళు మాటలు చెప్పారు. మాటల వల్ల బాగు కాలేదనుకుంటే సంకెళ్ళు తెచ్చి కాళ్ళు చేతులు కూడా కట్టి ఈయన కుదుర్చిపెట్టాలని అనుకున్నారు. అయినప్పుడు కూడా అవన్నీ తెంచేసుకుని ఇనప సంకెళ్ళు కూడా తెంచేసుకుని అతను పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ సమాధుల తోటలో రాత్రింబవళ్ళు కేకలు పెట్టుకొని ఆ కొండల మీద తిరుగుతూ రాళ్ళు తీసుకొని గాయపరుచుకుని ఇలా తన రోజులు గడుపుతూ ఉన్నాడు. ఎవరి వల్ల కాల, ఇక నీ కర్మ అన్నట్టుగా ఊరంతా ఊరుకున్నారు. ఇక ఆ పరిస్థితిలో ఉన్న ఆ మనుషుని ప్రభువు చూచి దయ చూపించి అతని యొద్దకు ఆయనే వచ్చి ఆ గెరాసీనుల దేశంలో సముద్ర తీరాన ఆయన ధోని దిగ్గానే అక్కడే ఉన్నాడు వాడు. అంతేనండి. యేసు ప్రభు వారు అలా వెళ్తుండగానే వాడు ఎదురుగా వచ్చి కేకలేసి మమ్మల్ని బాధపరచుకని కేకలేస్తూ ఉంటే ప్రభువు అతనిలో ఉండి బాధపడుతున్న దురాత్మలన్నిటికీ ఆజ్ఞాపించారు. నీ పేరేంటి అని అడిగారు. ఆయనకి తెలక కాదు, మనకి తెలియటం కొరకు. అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. వినండి, అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయండి. దెయ్యాలు ఆ మనుషుల్లో ఉండి మాట్లాడుతున్నాయి, సమాధానం చెప్తున్నాయి. ఆ దెయ్యాలు ఇంతవరకు అతన్ని బట్ట కట్టుకోకుండా చేసాయి, నిద్రపోకుండా చేసాయి, తిండి తినకుండా చేసాయి, ఏమండి సిగ్గు లేకుండా తిరిగేటట్టు చేసాయి, ఇంటిలో ఉండకుండా చేసాయి, రాళ్ళు తీసుకుని కొట్టుకునేటట్టు చేస్తున్నాయి. అనేక రకాలుగా ఆ దెయ్యాలు క్రియ చేస్తున్నాయి, అతన్ని ప్రేరేపిస్తున్నాయి. నీ పేరేంటి అని అడిగారు ప్రభు. శానా అంటే మేము అనేకులము అని చెప్పారు. ఈ మనుషుని వదిలి పొమ్మని ఆయన చెప్పగానే ఆ దెయ్యాలు ఆ దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది ఆ సముద్రపు ఒడ్డున పందులు మేపుకుంటున్నారు. ఆ పందుల్లోకి అవి వెళ్ళడానికి ప్రభువుని అనుమతి అడుగుతాయి. వెళ్ళమన్నారు. ఆ పందుల్లోకి వెళ్ళాయి. ఇలా చూడండి, ఈ మనుష్యుని వదిలిపెట్టి ఆ పందుల్లోకి వెళ్ళగానే ఆ పందులు అంతవరకు కుదురుగా అవి తిని మేత తింటున్నాయండి.
ఈ పందుల్లోకి దెయ్యాలు వెళ్ళగానే ఆ పందులు ఉన్నపాటున వాటికి ఏం తెలియకుండా వాటి యొక్క విధికి విరుద్ధంగా అవన్నీ ప్రపాతమున సముద్రంలోకి పరిగెట్టి అందులో మునిగిపోయి చచ్చిపోయాయి. అవి చచ్చిపోయాయి. అసలు పంది సాధారణంగా నీళ్లలోకి దిగదు. ఎందుకు దిగదో తెలుసండి? అది ఊపిరి ఆడకపోతే మునిగిపోతే చచ్చిపోద్ది. అందుకే పందిని ఇంత తాడు తీసుకుని దాని గాలి ఆడకుండా దాని నోరు బిగించి కడతారు, చచ్చిపోద్ది. పందికి భయం నీళ్ళంటే, అందులో వెళ్ళదది. కానీ దెయ్యాలు అందులో ఉండడం వల్ల దానికి ఇక అదేం తెలియట్లేదు, దాని ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. మనిషి కూడా దెయ్యం అతనిలో ఉన్నప్పుడు మానవ ధర్మాలన్నీ విడిచిపెట్టి దెయ్యపు స్వభావం వచ్చేసి ఇక సిగ్గు అనుకోడు, ఇది మంచిది కాదు, ఇది క్షేమం కాదు అని ఆలోచనలు ఉండవు. విరుద్ధమైన పనులే చేసుకుని తన బ్రతుకును నాశనం చేసుకుంటారు. ఇలా దెయ్యముల చేత పీడించబడుతున్న ఆ మనుషుని ప్రభు బాగు చేసినప్పుడు ఆ వ్యక్తి బాగుపడి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈ పందులు మేపే వాళ్ళందరూ జరిగిన సంగతులు ఊళ్ళోకి పరిగెత్తి ఆళ్ళని ఆ నోటి ఈ నోట చెప్పి వాళ్ళందరూ వచ్చి అక్కడ చూశారు. ఈ పందులకు జరిగిన సంగతి, దెయ్యాలు పట్టి ఆ ఊళ్ళో అనేక దినాలుగా బాధలు అనుభవించి వీళ్ళ రోజు చూసిన వ్యక్తి బట్ట కట్టుకుని కుదురుబడి యేసయ్య పాదాల దగ్గర చక్కగా కూర్చోవడం చూశారు. చూసి మరి ఆ ప్రజలు ఏమన్నారండి? ఏమన్నారు తెలుసా? యేసు ప్రభువా, మా ఊరు వదిలి వెళ్ళిపోమన్నాడు. ఇదేంటి? అసలు నేను అనుకున్నాను, ఎందుకని? వాళ్ళూళ్ళో వాడు ఎంత బాధపడేవాడో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూశారు. వాళ్ళే చేతులు కాళ్ళు బంధించి ప్రయత్నాలు చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. యేసయ్య మాటతోనే ఆయన బాగు చేశారు. వాళ్ళు ఆయనను స్తుతించవలసింది, ఆయన గణపరచవలసింది పోయి ప్రభువా మా ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు. ఇక వెళ్ళిపోమంటే ఆయన అక్కడ ఎందుకుంటారు? మాకొద్దు అనుకున్నప్పుడు ఆయన ఏం చేశారు తెలుసండి? ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన దయగలవాడు, కరుణాసంపన్నుడు, దీర్ఘశాంతుడు, దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. అప్పుడు ఏం చేశారు తెలుసండి? ఆయన దోనెక్కేశారు వెళ్ళిపోవడానికి. అప్పుడు అంతవరకు ప్రభుతో ఈ దెయ్యాలు పట్టి బాగుపడ్డ ఈ వ్యక్తి అంతవరకు ఆ కొద్ది సమయం ప్రభుతో ఉన్నాడే, ప్రభు చేసిన గొప్ప కార్యాలు అనుభవించాడే. ఇప్పుడు అతనికి ఒక ఆశ. అదేంటంటే, ప్రభువా ధోని కాస్త వెళ్ళిపోతూ ఉంది, దరికి దూరం అవుతుంది. ఈ వ్యక్తి అయ్యా దగ్గరికంటూ వెళ్ళి ఒక మాట అడగాలని ఉంది. ఏంటి అంటే, నేను నీతో కూడా వస్తాను, నీతో నన్ను ఉండనియండి, నీతో నన్ను ఉండనియండి ప్రభు, నీతో నన్ను ఉండనియండి. చూడండి ఆ మాట, పెన్ను తీసుకుని ఆ గీత కొట్టండి ఆ మాట కింద. ప్రభువా ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకునే. ఆయన వేడుకుంటున్నాడు, ప్రభువా నీతో నన్ను ఉండనియ్యి నాయన, నీతో ఉండాలని. అప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసండి? నాతో ఉండడానికి కాదు, నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నీ యందు కనికరపడి ఆయన నీకెట్టి గొప్ప కార్యాలు చేశాడో వారికి తెలియచేయుము. ఏం చెప్పారు? దేవుడు నీ యందు కనికరపడి ఆయన నీకెట్టి గొప్ప కార్యాలు చేశారో వాటిని నీ ఇంటి వారికి తెలియచేయుము అని చెప్పారు. అలా చెప్పి ఆయన ప్రయాణం ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వ్యక్తి బయలుదేరి ప్రభు చెప్పినట్టుగా
ఆ పట్టణమంతా తిరిగి ఆ పట్టణంలో తనకి ఎవరెవరైతే ఉన్నారో ఆ పట్టణస్తులందరికీ కూడా, ఇదిగో మీరు చూశారు కదా, నా బ్రతుకు మీకు తెలుసు కదా, నేను ఎలా ఉండేవాడినో, నా జీవితం ఎలాంటిదో మీరు ఎరుగుదురు కదా, ఎవరు వల్ల కానీ ఎవరు నన్ను బాగు చేయలేని వాడనై నేనుండగా నన్ను ఇదిగో యేసు ప్రభు నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బ్రతికించాడు అని అతడు దేవునిని గూర్చి ప్రకటించుచు వెళుతూ ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, మనం ఈ మాట ఆలోచిస్తే నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలన్నీ వారికి తెలియచెప్పు. చూడండి, ప్రభు ఈ మాట చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నీ ఇంటి వారందరూ రక్షించబడాలి, నీ ఊరి వారందరూ ఆయన గొప్ప నామమును తెలుసుకుని, ఆయన మూలముగా ఆయన దేవుడని తెలుసుకుని ఆయన మార్గాల్లోకి రావాలి, నడిపించబడాలి. ఆయన ద్వారా కలిగే రక్షణ ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలి. అందుకు నీ వెళ్ళి నీ ఇంటి వారికి చెప్పు అన్నారు. ఈ వాక్యాన్ని ఈరోజు మీతో వివరించుతాను. లేవియా కాండము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. త్వరగా చదువు. ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. లేవియా కాండములో 5వ అధ్యాయములో ఈ మొదటి వాక్యం ఏమని తెలియచేస్తుంది అని అంటే, ఒకడు తను చూచిన దాన్ని గూర్చి లేక తను అనుభవించిన దాన్ని గూర్చి తనకు తెలిసిన దాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. తల్ల పైకెత్తండి. ఒకడు తనకు చూచిన దాన్ని బట్టి తనకు తెలిసిన దానిని గూర్చి అతడు సాక్షి తనను చూచిన దాన్ని గురించి తనకు తెలిసిన దాన్ని గురించి సాక్ష్యం ఇవ్వకపోతే అది అతనికి పాపం. నువ్వు సాక్షి అయ్యుండి సాక్ష్యం ఇవ్వాలి. నీకు తెలిసిన దానిని, నువ్వు అనుభవించిన దాన్ని, నువ్వు పొందిన దానిని గురించి నువ్వు సాక్షివి గనుక నువ్వు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. రోమా పత్రికలో 10వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం రండి. ఎందుకు అంటే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు. చూడండి, రోమా 10-14-15 వచనాలు. ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఆగండి. తీసేరా. చూడండి, కొంచెం ఆ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. స్తోత్రములు. నా ప్రియులైన ఇంకా అందులో 17వ వచనంలోకి వెళ్తే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. వినని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు?
వినకుండా ఎవరు విశ్వసిస్తారు? అవును కదా. వినని వారు ఎట్లా ప్రార్థన చేస్తారండి? యేసుక్రీస్తుని గురించి వినకుండా యేసుక్రీస్తుని ఎవరు విశ్వసించుతారు? ఎవరు విశ్వసించకుండా ఎవరు ప్రార్థన చేస్తారు? పైన ఉంది, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రార్థన చేయాలి. వినండి, జాగ్రత్తగా వినాలి. వారు ప్రార్థన చేయాలి, ప్రభు నామాన్ని ఒప్పుకోవాలి, ప్రతి కాలు ఆయన సన్నిధిలో వంగాలి. ఆయన అద్వితీయ దేవుడు, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి నీ వెళ్ళు, నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు, నన్ను గూర్చి నీవు సాక్షివి, దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేసిన అవి వారికి చెప్పు. నేను చెప్పనండి మీకు మాట, సంఘములో సేవకులు మీకు చెప్పేది వాక్యం. విశ్వసించిన మీ జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు మీరు చూచిన్నారు. మీరు దేవుని ఎరగని వారికి చెప్పాల్సింది వాక్యము కాదు, సాక్ష్యం. ప్రభు నీకెట్టి కార్యాలు చేశాను వాటిని చెప్పు. ఇంకో మాట, ఇంటి వారిని గూర్చిన రెస్పాన్సిబిలిటీ, అది ఇంగ్లీష్లో తిమోతి పత్రికలో ఆ పదం ఉంది, రెస్పాన్సిబిలిటీ. మొదటి తిమోతి 5:4 ఉంది చూడండి. ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుకోండి, చాలా మంచి మాట ఉంది అక్కడ ఆ పదం. మొదటి తిమోతి 5:4. మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుట. చూడండి, మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి. ఇలా చూడండి, అందుకే దేవుడు ఈ వ్యక్తిని మొదటగా ఇంటి వారి దగ్గరికి వెళ్ళన్నారు. ఇలా చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇంటి వారు రక్షించబడాలి అనే భారము, ఆ భారం రక్షించబడిన వారి మీద ఉంటుంది. మన మీద ఆ భారం ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ, నీ కుటుంబాన్ని గుర్చిన ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికండి? నీకు కాకపోతే. అందుకే ప్రతి వ్యక్తి కూడా మొదట తన ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంటి వారి ఎడల భారము కలిగి ఉండాలి, బాధ్యత వహించాలి. వారి నశించిపోతుంటే మనం మాత్రం రక్షించబడి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన సరిపోదు. వారిని గూర్చి మనము భారం వహించాలి. వారిని భర్త గారు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు. ఏమండి, ఇంకా మీరు అటు చూస్తారు ఎందుకు? ఏముందటు? నేను ఇక్కడ నుండి వాక్యం చెబుతున్నా, అటు చూస్తావు ఎందుకు? మైండ్లో పడాలిగా, జాగ్రత్తగానండి. ఎప్పుడు అజ్ఞానంగా ఉండకూడదు మనిషి. ఇంటివారు అని అంటే అక్కడే మీరు చదువుకోవచ్చు, రిలేటివ్స్ అని కూడా అర్థం. మనకి సంబంధించిన వారు. దానికి వాళ్లకు మనకి సంబంధించిన రిలేటివ్సే మన ఫ్యామిలీ మెంబర్స్. వారికి మనం ఖచ్చితంగా వారి రెస్పాన్సిబిలిటీ మనకుంది. వారికి దేవుని గురించి తెలియాలి, వారు దేవుని తెలుసుకోవాలి, వారు రక్షించబడాలనే భారం మనకి ఖచ్చితంగా, మనకు ఆ భారం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలండి. ఆ భారం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబాన్ని గురించిన భారం ఉండాలి. కుటుంబాన్ని ఒక యజమానిగా మీరు కుటుంబాన్ని ఎలాగైతే
ఈ లోక సంబంధంగా ఈ లోక జీవన విధానం కలిగి భారం వహిస్తున్నారో, అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఆ వారి యొక్క రక్షణార్థమైన భారాన్ని, బాధ్యతను మనము మోయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ భారం ఉండాలి. చూడండి, అక్కడ వాక్యం చదువుకుందాం. తిమోతి పత్రికలు 5వ అధ్యాయమున 4వ వచనం నుండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఏ విధవరాలికైనా మనములు కానీ మనవరాళ్ళు కానీ ఉంటే వీరు మొదట తన ఇంటి వారి ఎడల ప్రత్యుపకారము చేయటం నేర్చుకోవాలి. ఇలా చూడండి, విధవరాండ్రు అంటే ముసలివారు, పెద్దవారు, ఇంట్లో వారికి మనవలు మనవరాండ్రు పిల్లలు ఉంటారు కదా. నీ భక్తిని మొట్టమొదట నీ ఇంటి వారిలో కనపరచాలి. వారిని గురించి నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వారికి ప్రత్యుపకారం చేయాలి. ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చే అన్నీ తీసుకుని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడతాం. ఈ జీవితకాలం అయిన తర్వాత, ప్రభు మరణం తర్వాత మనిషికి తీర్పు అనేది ఉంటుంది. మనము మన ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి, ప్రత్యుపకారం చేయాలి, ప్రత్యుపకారం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు తల్లిదండ్రులకి ఆస్తులు ఇవ్వాలని కోరుకుంటారు, కానీ తల్లిదండ్రులు పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. అవసాన దశలో పిల్లలు తల్లిదండ్రులకు ఆదరణ, అవ్వతాతలకు ఆదరణకరముగా ఆప్యాయతను, అనురాగాన్ని పంచాలి, ప్రత్యుపకారం చేయాలి. నీ భక్తిని కనపరచాలి. మొట్టమొదటి ఇంటివారి ఎడల భక్తి కనపరచాలి. భక్తి, శ్రద్ధ భక్తిలోనే ఉన్నాయి. పోయిన వారం అద్భుతమైన సందేశం మనకు దేవుడిచ్చారు. భక్తి, దైవ భక్తి వల్ల కలిగే ప్రయోజనాలు. ఊరికే బైబిల్ పట్టుకుని నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అన్నంత మాత్రాన సరిపోదు. నీ భక్తిని ఇంటిలో కనపరచాలి. మొట్టమొదట భక్తి అనేది క్రియలలో, ప్రవర్తనలో, మాటలో, ఏమండి, మన భోజన పానాలలో, మన వస్త్రధారణలో, అన్నిటిలోనూ దైవ భక్తి అనేది కనబడాలి. భక్తి వేషములో కనబడడం కాదు, మన క్రియలలో కనబడాలి భక్తి. హల్లెలూయా. భక్తి నీ ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి. ఇంకా కిందకెళ్ళండి, 8వ వచనంలో ఉంటుంది చూడండి. ఎవడైనను స్వకీయులను అంటే రిలేటివ్స్ అన్నమాట. స్వకీయులు అంటే రిలేటివ్స్. చదువు. విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినట్లయితే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, అవిశ్వాసి కన్నా వాడు చెడ్డోడవుతాడు. విన్నారా? అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును, చెడ్డోడవుతారు. నీ భక్తి ఇంటి వారి ఎడల కనపరచాలి. ఏనండి, ఊరికే భక్తి చేస్తున్నానని చెప్పి తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రుల మీద తిరుగుబడి, ఏమండి, తల్లిదండ్రులను బాధ పెట్టి, లేకపోతే ఇంటి వారిని బాధ పెట్టి, ఏది అది ఆ భక్తి? ఇలా చూడండి, అది ఏమాత్రము భక్తి అనిపించుకోదు. భక్తి అనేది ఎంతో పవిత్రమైనది. భక్తి అనేది ఎంతో ఉన్నతమైనది. దైవ భక్తి అనేది అది దేవుడు మెచ్చుకొనదగినది. దానికి సాటి అనేది ఒక్కట్లేదు, దానికి విలువ కట్టలేము. భక్తులే శ్రేష్ఠులు అనే మాట ఉంటుంది 16వ కీర్తనలో. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంటి వారిని సంరక్షించుకోకపోతే వాడు అవిశ్వాసి కన్నా
చెడ్డవాడవుతాడు. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తిని ప్రభు గొప్ప కార్యాలు ఇతనికి చేసి, నీవు నీ ఇంటి వారి యొద్దకు, ఇలా చూడండి, నా వైపుకు చూడండి, నీ ఇంటి వారి యొద్దకు చెప్పండి, వెళ్ళు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ఘనమైన నామాన్ని గురించి ఇతడు సాక్షిగా ఆ దెకపొలి ప్రదేశాల్లో సాక్షిగా ఉంటూ ఉన్నాడు. అలాగే ఈ రోజులో మనం కూడా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. నీ పట్ల, నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. చనిపోతావనుకున్న జీవితం దేవుడు బాగు చేశాడు. శూన్యం, దరిద్ర స్థితి, ఎవరూ లేరు, అందరూ వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. నిజంగా ఒక్కొక్కసారి నేను తలంచుకుంటానండి, నా స్థితి ఏంటి, నేనేంటి, ప్రభువు నన్ను కరుణించకపోతే నా బ్రతుకేంటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ పాటి వాడిని, ఎందుకు పనికొచ్చేవాడిని నేను? ఇది ప్రభు కృప కదా, ప్రభు చేసిన ఆయన గొప్ప కార్యాలే కదా. మన స్థితి ఏంటండి? ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కనుక ఆయన గొప్ప కార్యాల్ని, ఆయన నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాల్ని మనము నీ ఇంటి వారికి, నీ యొక్క రిలేటివ్స్కి చెప్పాలి, ప్రకటించాలి. దెక్కపులంతా చెప్పాడు వాడు. చెప్పకపోతే మనకు అది పాపం, నీకు అది పాపం. చూడండి, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ వేద గ్రంథంలో మనము మొదట నోవహును గురించి మీకు గుర్తు చేస్తాను. ఈ నోవహును గురించి 6వ అధ్యాయంలో మీరు చదువుతారు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహును గురించి. ఈ నోవహు నీతిపరుడు, దేవునితో నడిచినవాడు. ఎవరితో? దేవునితో నడిచాడు. ఆ ఊరంతా, రోజుల్లో లోకమంతా ఎలా ఉంది? చెడిపోయి ఉన్నారు. యేసుప్రభు రాకడికి లోకం ఎలా ఉంటుందని యేసయ్య చెప్పారంటే, నోవహు దినాల్లో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది, నోవహు రోజులు ఉన్నట్టుంది. అంటే తినుచు, త్రాగుచు, పెండ్లి ఇయే కదా ఇప్పుడు అంతా. చాలా తొందరపడుతున్నది మనుషులు దేనికంటే ఇట్లకే. ఇట్లకేనండి మనుషులు ఎక్కువగా తొందరపడుతున్నారు. వీటి మీదే ఎక్కువ మనసు పెడుతున్నారు. తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇయ్యబడుచు, పెండ్లాడుచు, ఇలా ఉన్నారండి. జలప్రళయం వచ్చి కొట్టుకుపోయేదాకా ఎవరు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు. అలాగే ఉంటుంది ప్రభు రాకడి దినాల్లో భూమి మీద. సరిగా కూర్చోండి. తల మీద స్త్రీలు బట్ట కప్పాల. ఒకవేళ జారిపోతుంటే పిన్నీసి పెట్టండి, తప్పేం కాదు. షోకు మాత్రం చేయకూడదు. షోక్ అంతా పోవాలి, పరిశుద్ధత కావాలి. వాక్యం ఎలా ఉందో మన బ్రతుకులు అలా ఉండాలి. చూడండి, అలా ప్రజలందరూ తన ఎదుట, దేవుని ఎదుట మార్గాలు చెరిపేసుకుని ఉన్నప్పుడు నోవహు మాత్రం దేవునితో నడుచుకుంటున్నాడు. భయభక్తి కలిగి దేవునితో నడుచుకున్న వ్యక్తి ఎలా మార్చబడ్డాడంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నేను మాట చెప్పనా, దేవునితో నడిచే ఏ వ్యక్తి అయినా నీతిమంతుడిగా తీర్చబడతాడు. నీవు దేవునితో నడుస్తున్నావు అనడానికి నిదర్శనం నీలో అదే సాక్ష్యం, నీతిమంతుడిగా తీర్చబడటం. అది లేకపోతే నువ్వు దేవునితో కాదు నడుస్తుంటా.
ఇప్పుడు ఈ నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహు అంటే నెమ్మది అని అర్థం. నోవహు, లోకము నా సన్నిధిలో చెడిపోయింది, నా సన్నిధిలో వాళ్ళ అంతం వచ్చింది, మనుషులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు, ఇదిగో జలప్రళయం రాబోతుంది, భూమి మీద ఉన్న మనుషులు, జంతువులు, సకల ప్రాణులు చచ్చిపోతాయి, నీ కొరకు వాడను కట్టుకోమని దేవుడు ఆయనతో నడుస్తున్న నీతిమంతుడైన నోవహుకి దేవుడు ఒక సందేశాన్ని చెప్పారు. చూసారా, దేవుడు నీతిమంతులు ఎన్నడూ విడిచిపెట్టడండి. ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన తన భక్తులను విడిచిపెట్టడు. నా సన్నిధిలో వాళ్ళ అంతం వచ్చింది, వాడను కట్టుకోమని దేవుడు చెప్పాడు. దానికి కావలసిన విధి విధానాలు అన్నీ దేవుడు అతనికి చెప్పారు. నోవహు దేవుడు చెప్పినట్లుగా చేశారు, అట్లు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు అట్లు చేశారండి. ఆ తర్వాత 7వ అధ్యాయంలో చూడండి, మొదటి వాక్యాన్ని మీరు అందరు చూసుకోండి, బైబిల్ తీసి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి తిన గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రియులారా చూడండి, ఇప్పుడు దేవుడు నోవహుతో ఏం చెబుతున్నారంటే, నీవు చూసారా, నీవు ఆ వాడలోకి వెళ్ళు అని చెప్పలా, నీవు నీ ఇంటి వారందరూ కూడా ఆ వాడలోకి ప్రవేశించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దయగలవాడు. మనము మన కుటుంబాలు ఏమండి ఒకరోజు సియోనులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరు నశించిపోవడం అనేది దేవునికి ఇష్టము కాదు. ఆ వాడులోకి వెళ్ళమనగానే నోవహు యొక్క 3 కుమారులు, షేము, హాము, యాపేతు, ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళైనాయి. 3 కోడళ్ళు. నోవహు భార్య, ఆవిడ కూడా, ఈ కుటుంబంతా కూడా నీతిమంతుడైన నోవహు యజమాని దేవునితో నడుస్తుంటే ఆ కుటుంబము కూడా, బిడ్డలు, తన భార్య, ఆ కోడళ్ళు కూడా దేవుణ్ణి ఫాలో అయ్యారు. సో ఆ కుటుంబంతటికి ఒకరోజు కలిగిన ధన్యత ఏంటంటే, ఆ జలప్రళయములో నుండి తప్పించుకునే దానికి ఆ వాడులో ప్రవేశం దొరికింది. ప్రైజ్ ది లార్డ్. లోకమంతా పర్వతాలు, ఎత్తైన పర్వతాలు సైతం మునిగిపోయాయి. జలప్రళయములో తప్పించబడిన కుటుంబం ఏది అని అంటే నోవహు కుటుంబమే. నోవహు అతని ఇంటి వారు వాడలో ప్రవేశించారు. కనుక ఈరోజు ఆ వాక్యాన్ని వింటున్న మనం ఏమండి, రాబోయే లోకం మీదకి రాబోయే ఉగ్రతలో మన బిడ్డలు కానీ మన కుటుంబస్తులు కానీ ఆ ఉగ్రతలో విడిచిపెట్టబడితే, నీవు ఒక్కడో మాత్రమే, నీ ఒక్కదానో మాత్రమే నీవు రక్షించబడి ఉంటే అప్పుడు నీకు ఎంత వేదన. అందుకే మనకి ఇప్పుడే ఉండాలి మన కుటుంబాలను గుర్చిన ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ భారం మనకు ఉండాలి. ఏమండి, ఇంట్లో కొంచెం గింజలే ఉన్నాయనుకోండి, ఈ రోజైతే దేవుడు సమృద్ధి ఇచ్చాడు మనకి. మా చిన్నప్పుడైతే ఈ పరిస్థితులు మనం ఎరుగం. కొంచెమే ఉంటే ఇంకా మన పెద్దోళ్ళు చెప్పుకునేవారు, కొద్దిగా ఉంటే అవి కాస్త వంట చేసి గంజు కాసి పిల్లలకి పెట్టి, ఏమంటే ఇంచుమించుగా మనలో కుటుంబాలు కూడా చాలామంది పేద కుటుంబాల నుంచి మనం వచ్చిన వాళ్ళం. ఆ అమ్మ నాన్న మాత్రం వాళ్ళు తినకపోయినా వాళ్ళు ఏదో గంజి తగిన పిల్లలకి పెట్టుకునే వాళ్ళట. ఎందుకంటే పిల్లలు తినకుండా వాళ్ళు మాత్రమే తిని సంతోషించలేరు. అలాగే మనం కూడా మనం మాత్రమే రక్షణ పొంది మనం కుటుంబాలు రక్షణ పొందకపోతే మనము సంతోషంగా ఉండలేం. అందుకని మనము ఈ భారాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థించడము కానివ్వండి, వాక్యము చెప్పడం కానివ్వండి, హెచ్చరించడం కానివ్వండి, బుద్ధి చెప్పడం కానివ్వండి,
ఏమండి, మన వంతు, మన బాధ్యత మనం నెరవేర్చాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మంది. వారు రక్షించబడాలి. చనిపోయిన తర్వాత వాళ్ళ కొరకు ఏడ్చితే ప్రయోజనం ఏముంటుందండి? వాళ్ళు భక్తిహీనులుగా చనిపోయాక, ఎందులోనూ ఏ విధంగా చనిపోయాక వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోయి ఏడిస్తే ఏమి లాభం ఉంటుందండి? అందుకని మనం మన ఇంటి వారిని కూర్చున్న రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు విడుదల కలగాలి, వాళ్ళు ప్రభువుని ప్రార్థించాలి, భక్తిలోనికి రావాలి, రక్షించబడాలి. అలా వారు నీతిమంతులుగా తీర్చబడితే నోవహు వాడలోకి తన ఇంటి వారందరూ ప్రవేశించినట్టుగా మనము ప్రభు రాకడలో మన కుటుంబం అంతా దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశం కలుగుతుంది. మీకు మాట చెప్తానండి, ఇంటివారు రక్షించబడితే ఇంటి వారందరూ ఆ ఇంటి వారందరికీ ఆనందము, సంతోషము ఉంటాయి. ఒక్కరే రక్షించబడే ఇంట్లో వాళ్ళు రక్షించబడకపోతే మీరు చూడండి, మీకు తెలియనివి కావు. ఎంత వేదన. మీకు గుర్తు చేస్తాను, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం కొర్నేలి గురించి తెలుసు. ఈ కొర్నేలి చెప్పండి, చూడకుండా చెప్పగలరా? ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు, అతడు భక్తిపరుడు. ఆ భక్తిపరుడు, అతడు భక్తిపరుడు కదా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి బహుగా ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉండువాడు. హల్లెలూయా. ఈ కొర్నేలి ఈ భక్తిపరుడు, ఈ భక్తిపరుడు యొక్క తన ఇంటి వారందరితో కూడా కదా. అందుకని మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి. నీవు నీ ఇంటి వారి ఎడల నీ భక్తిని కనపరిచినప్పుడు నీ ఇంటి వారందరూ కూడా నీ సాక్ష్యము, నీ ప్రవర్తన, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము, నీలో ఉన్న నీ నడవడి, పరిశుద్ధత, నీ జీవితం మూలముగా నీ ఇంటి వారు ఒక్కొక్కరు రాబట్టబడతారు. స్త్రీల గురించి కూడా 2 పేతురు 3వ అధ్యాయంలో ఉంది. ఒకవేళ మీ భర్తలు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే వారిని రాబట్టబడవచ్చు. భార్య పవిత్రమైన భయముతో కూడిన ప్రవర్తన వల్ల భర్తలు రాబట్టబడతారు. తల్లిదండ్రుల యొక్క దైవభక్తి, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ నడవడి మూలంగా కుటుంబం, బిడ్డలు కట్టబడతారు. కనుక ప్రియులారా, అప్పుడు ఆ కుటుంబమే స్వర్గసీమగా మారుతుంది. ఫరో మోషేని అడుగుతారు, మేము వెళ్ళిపోయి పండగ చేసుకుంటాం, మా దేవునికి మేము బలి అర్పించాల్సి ఉంది, మేము దూరంగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటాం, మా దేవుడు మమ్మల్ని రమ్మంటున్నారు అని మోషే అహరోను వెళ్ళి ఫరోతో చెప్తే, మీరు ఎవరెవరు వెళ్తారు అన్నాడు. మా పిన్న పెద్దలతో కూడా వెళ్తామన్నారు. ఫరో అన్నాడు, అలా కాదు, మీరు పురుషులు మాత్రం వెళ్ళండి అన్నారు. అంటే ఎందుకని? స్త్రీలు ఎక్కడున్నారు, ఉండాలి ఐగుప్తులో, మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ మనసు అంతా ఎక్కడుంటుంది? ఏళ్ళ మీద ఉంటుంది. ఉండకుండా ఉంటుందా? మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఏళ్ళ ద్వారా ఐగుప్తుకి రావాల్సి ఉంటుంది. ఐగుప్తు అనగా లోకం. ఎవరైనా ఒక వ్యక్తి దేవునిలో లేకుండా లోకంలో ఉంటే
ఆ వ్యక్తి మూలంగా మరలా తిరిగి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మోషే అన్నారు, మా మందల డెక్క కూడా గోరు కూడా ఇక్కడ వదిలిపెట్టాం, మొత్తం వెళ్తాం, మేము మొత్తం వెళ్తాం, బయలుదేరుతాం. ఎక్కడ రాజీ పడలేదు మోషే. మా పిన్న పెద్దలతో కూడా వెళ్తాం. స్త్రీలు వెళ్ళండి అయ్యా, పురుషులు వెళ్ళండి, స్త్రీలు ఉంచండి ఇక్కడ. నో 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 నో, అస్సలు మా మందలు ఒక మేక కాదు, మేక డెక్క గోరు కూడా ఇక్కడ వదిలిపెట్టాం, మొత్తం వెళ్తాం మేము. ఎంత అద్భుతం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఈ భారము ప్రతి ఒక్కరికి ఉండాలి. నీ భర్త ప్రభు సన్నిధిలో ఉన్నారా? ఈరోజు దేవుని మందిరంలో నీ బిడ్డలు ఉన్నారా? నీ ఇంటి వారు అందరూ దేవుని సన్నిధిలో ఉండి పెరుగుతున్నారా? దేవుని నీతిలో నడుస్తున్నారా? దైవ భక్తి కలిగి ప్రార్థనలు చేస్తున్నారా? అలా అయితే ఆ కుటుంబం ఇహలోకములో ఆశీర్వదించబట్టమే కాకుండా వారు నిత్య రాజ్యములోనికి వారసులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం చూడబోతున్నాం. పాత నిబంధన పరిశుద్ధులలో ఒకరైనటువంటి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు అందరి ఎదుట ఒక ప్రకటన చేస్తాడు. అదేమనగా, ఇదిగో మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే మేము సేవిస్తాం. నేను నా ఇంటి వారు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ 24:15 అది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. దేవుని సేవించడం వల్ల కలిగే ఆశీర్వాదాలు మనమే కాకుండా మన ఇంటి వారందరికీ అవి ప్రాప్తించాలి అని అంటే వారు దేవునిని సేవించాలి. ఏనండి, ఇలా చూడండి, ఒకవేళ వారు దేవునిని సేవించని వారైతే వారు ఆశీర్వదించబడలేరు. ఒకవేళ మీకు కలిగినవేమో వాళ్ళకి వర్తిస్తాయి, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఏమండి వారికి వర్తిస్తాయి. బట్ దానితో మాత్రం వాళ్ళు జీవితాలు ఆశీర్వదింపబడవండి. కొంతమంది అనుకుంటారు, ఇంకేం పర్వాలే, చిన్నపిల్లకి అంత ఆడేసా, ఎక్కడ పోస్ట్ ఆఫీసులో పడేసా, పెద్ద పిల్లకి బరోడాలో పడేసా, ఈ మధ్య పిల్లకి అది తింగరదని ఇంకెక్కడో పడేశారు, దానికి ఈ పడేసిన వాటి వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమి ఉండదు. ఆ తర్వాత చీడ పురుగులు, పందికొక్కులు దాపరిస్తాయండి. సంచులు బెజ్జాలు పెట్టి రకరకాల పందికొక్కులు వస్తాయి. ఈ పందికొక్కులు అవన్నీ తోడుకుంటాయి. వాళ్ళు భక్తి పరులు, దేవుని తెలుసుకొని వాళ్ళు అయితే వాళ్ళకి ప్రయోజనమే ఉండదు. అందుకని నీ ఇంటి వారందరితో కూడా కొర్నేలిలాగా మనము యెహోషువలాగా మనం ఆయన సేవించే వాళ్ళం కావాలి. మీకు ఇంకొక మాట మీ హృదయాల్లో వేయాలని ఆశపడుతున్నాను. చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము ఈ చోట అపోస్తలులను ఆ రోజుల్లో ప్రభు పరిచర్య నిమిత్తమై చెరసాల్లో వేశారు. వారిని చెరసాల్లో వేసి చెరసాలను నాయకుడు చెరసాలను కాయమని అప్పగించారు.
ఆ రాత్రి చెరసాల నాయకుడు ఆ జైలే ఎదురుండి కాచుకుంటున్నాడు. సైనికులందరూ, అందులో ఉన్న ఖైదీలందరూ నిద్రపోతున్నారండి. బట్ ఈ యొక్క పౌలు, సైలాస్ వారు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ చెప్పండి, చెప్పండి ఏం చేశారు? నేర్చుకోండి, వాక్యం నేర్చుకో. ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి. కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? విచారంగా పడుకున్నా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి. ఇప్పుడు పౌలు, శీలలు వాళ్ళను చెరసాలలో వేశారు, సంకెళ్లతో బంధించి చెరలో వేశారు. ఖైదీలందరూ నిద్రపోతున్నారు. వాళ్ళు లోక సంబంధులు కదా, వాళ్ళు నేరాలు చేసిన నేరగాళ్ళు నిద్రపోతున్నారండి. వీళ్ళు మాత్రం నిద్రపోలేదు. దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుకుంటున్నారు. హల్లెలూయా. నిజంగా కీర్తనలు పాడుకుంటే, ఎందుకు కీర్తనలు పాడుకుంటాము? క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో పుట్టినది మొదలుకొని చచ్చిపోయేదాకా మనం కీర్తనలు పాడుకుంటాం. పుట్టిననాడు కీర్తనలు పాడుతాం, చచ్చిపోయినా కీర్తనలు పాడుకుంటాం. ఎందుకు తెలుసండి? కీర్తనలు పాడుట ద్వారా మనకి అది మన ప్రాణాలు తెప్పరిల్ల చేస్తుంది. బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు. ఇవి కాకుండా కూడా మనము దేవుని వాక్యంలో మోషే, మిరియాము, అహరోను వీళ్ళు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత కీర్తన పాడారు కదండి. కీర్తనలు పాడారు. సముద్రం దాటిన తర్వాత కీర్తనలు పాడారు. అన్న తనకి బిడ్డ పుట్టిన తర్వాత కీర్తన పాడింది. మనం సంతోష సమయంలోనైనా దేవుని కీర్తించాలి. కష్టం వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? కీర్తన పాడాలి. ఒకవేళ సపోజ్ ఈరోజు మీరు కష్టాలు, శ్రమల్లో ఉన్నారనుకోండి, ఒక కీర్తన పాడుకోండి. ఏం పాట పాడుకుంటారు? వరదలో ఉన్నారనుకోండి, కీర్తన పాడుకోండి. ఏ పాట పాడుకుంటారు? ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. నాతో నీవు చేసిన
నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల. యేసన్న గారు ఆయన సేవారంభంలో లేమల్లే 14 మైలు అక్కడ తాటాకు పాకేసుకొని ప్రార్థన జరుపుతున్నప్పుడు ఉప్పెనొచ్చి ఆ ప్రాంతాలన్నీ కొట్టుకుపోతే ఆ గుడిసు కూడా పాకు కూడా ఎగిరిపోయిందటండి. అందరూ పక్కపక్క భక్తిహీనులు నవ్వుకున్నారట. ఆ రోజుల్లో కడు దరిద్రత, డబ్బు లేదు, పేదరికం. విశ్వాసులు వచ్చేవాళ్ళు కూడా పేదరికంలో ఉండేవారటండి. కన్నీళ్లు, కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళు ఆ తుఫానికి దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇస్తున్నారంటే ప్రజలందరూ వెళ్ళి బారులు తీరి లైన్లో నుంచుని, ఆ లైన్లో యేసన్న గారు కూడా నుంచుంటే దగ్గరికంట యేసన్న గారు వంతు వచ్చి దగ్గరికంట వెళ్ళనిచ్చి ఏంటి అని అడిగారట. ఇలా మందిరం ఎగిరిపోయిందన్నారట. అప్పుడు అన్నారట, పొద్దున్న నుంచి లైన్లో ఒకరి తర్వాత ఒకరు నడిచి నిలబడి నడిచి దగ్గరికంట రానిచ్చి ఈ ఎండకు ఓర్చుకుని నలిగిపోయి నిలబడితే దగ్గరికి రానిచ్చి ఏంటంటే ఇలా మందిరం ఎగిరిపోయింది. మందిరానికి ఏమో ఇళ్ళకైతే ఇస్తామన్నారట. నిరాశతో తిరిగొచ్చి అప్పుడు యేసన్న గారు పాట రాశారటండి. ఆ పాట పాడారట. ఏం పాట తెలుసండి? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. చలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలోనే నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు
విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలాంటి సుడిగాలులు తుఫానులు వచ్చినా దేవుని ప్రజలమైన మనం అలాంటి సందర్భాల్లో కూడా కీర్తనలు పాడాలి. అలాగా దేవుని స్తుతించి పాడి ప్రభుని స్తుతించి అయిపోయింది నీ పని అయిపోయింది అనుకున్న వాళ్ళు ఎందరో ఉంటారు. అయితే మన పని ఏమైపోదు. ఆమేన్. ప్రియులారా, మన విశ్వాస నావ సాగుతున్నప్పుడు సాతానుడు సుడిగాలి రేపిన శ్రమల్లో కూడా మనం కీర్తనలు పాడి ప్రభుని స్తుతించాలి. ఆ తర్వాత యేసన్న గారి పరిచర్య గురించి, ఆంధ్రాలో ఆయన చేస్తున్న, గుంటూరులో ఆయన చేస్తున్న సేవను గురించి విని ఒక ఆయన వచ్చి ఆ రోజుల్లో మందిరం కట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని ఇచ్చి, వారిచ్చిన ఆర్థిక సహాయంతో యేసన్న గారు ఆ రోజుల్లో పోయింది తాటాకపాకైతే చక్కటి ప్రార్థనా మందిరాన్ని, పక్కాగా మందిరాన్ని కట్టి అనేక మంది ప్రజలు ఆరాధన చేసుకోవడానికి సంతోషంగా దేవుడిని కూడుకొని మందిరాన్ని దేవుడు కలగజేశారు. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రజలమైన మనం ఎప్పుడు సంతోషంగా ఉన్న కీర్తనలు పాడాలి, శ్రమల్లో ఉన్న కీర్తనలు పాడాలి. అలా పాడి విశ్వాసాన్ని కనపరిచినప్పుడే దేవుడు కార్యాలు చూడగలదు. ఎందుకు చెబుతున్నానంటే, అపోస్తులు పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉండి మధ్యరాత్రి కూడా వాళ్ళు ఏం చేశారండి? నోరిప్పి చెప్పాలి, ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుకుంటున్నారు. హల్లెలూయా. మీకు నిద్ర పట్టట్లేదు అనుకోండి, కీర్తన పాడండి. స్లీపింగ్ టాబ్లెట్ కాదు కావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. మీకు శ్రమ వచ్చింది, కలత, కన్నీళ్లు, కలవరాలు వచ్చాయి, గద్దించి ఎదిరించి దేవుని స్తుతించండి. శ్రమలలో నిలబడిందే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారతానని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. వారు కీర్తనలు పాడి ప్రభుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారండి. సడన్లీ పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి అన్నీ ఇలా పడిపోలేదు, జైల్లో అవన్నీ ఇలా కూలిపోలేదండి, అలా పడ్డాయి. తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు తెగిపోయాయి. ఇది జరిగిన ఆ మరుక్షణమే జైలధికారి చూశాడు, తలుపులన్నీ తెరుచుకుని ఉన్నాయి. ఇక ఖైదీలందరూ తలుపులు తెరుచుకుంటే ఖైదీలు ఉంటారా సాధారణంగా? ఒక్కడికొక్కడు చెప్పుకోకుండా పారిపోతారు. వెళ్తున్నాను అని అంటారండి. తలుపు తెరుచుకుంటే వెళ్తున్నానని పక్కోడు తోడు చెప్పకూడదు, పరిగెత్తుతాడు. అలాంటిది ఎవ్వరు వెళ్ళలేదండి. ఎందుకో తెలుసా? ఈ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగా వాళ్ళు ఖైదీలు వినుచున్నారు. ఏమండి, అక్కడ వాక్యం ఉంది, చదువుకోండి. అవునే కదా? ఖైదీలు వింటున్నారు. వినాలి. నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు పాటలు పాడుతుంటే అటు చూడకూడదు, విను. వాక్యం చెబుతూ నిద్రపోకూడదు, విను. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు వింటున్నారండి. ఇందాక చెప్పాను కదా, నువ్వు సాక్షివి. వినకుండా ఎవరు విశ్వసిస్తారు? వినిన వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వీళ్ళిద్దరూ జైల్లోకి వెళ్ళలేక మంచిదైంది. అక్కడ కూడా ఎవరు పిలిచి రప్పించకుండానే సామియాన వేసినట్టు జైలు అంత సిద్ధంగా ఉంది. ఆ పాటలు పాడుకొని స్తుతి చెప్పుకుంటున్నారు. వాళ్ళేమో వింటున్నారు. వీళ్ళంతా
విన్నారు, దేవుడు అద్భుతం చేశాడు. అందరి బంధకాలు ఊడాయి. జైలు అధికారి వచ్చి చూశాడు, ఓ ఖైదీలందరూ వెళ్ళిపోయి ఉంటారు, ఏదో జరిగిపోయింది అని కత్తి తీసుకుని తను తాను చంపుకునే క్షణం పౌలు చూశారు. అయ్యా సార్, మీరు ఏ హాని చేసుకోవద్దండి. చూసారా, మీరు ఏ హాని చేసుకోకండి, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమందరం ఇక్కడే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ హాని చేసుకోవద్దు. అప్పుడు ఆయన దీపం తెమ్మని అందరిని చూసుకున్నాడు. ఒకటి, యహాను ఉన్నాడా? ఉన్నాడు. రత్నం గారు ఉన్నారు, బాగుండు. విశాఖ ఉన్నాడా? సత్యనారాయణ గారు ఉన్నారా? సీనన్నయ్య ఉన్నారు. అందరు ఉన్నారు, ఖైదీలు అందరూ ఉన్నారు. ఏంటి బాబు ఈ అద్భుతం? ఏం జరిగింది? అతను తెలుసుకున్నారు. అప్పుడు అన్నాడు ఆ జైలరే, అయ్యలారా, మేము కూడా రక్షణ పొందడానికి ఏం చేయాలి చెప్పండి. వాళ్ళు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. హల్లెలూయా. నీవు ప్రభువునందు విశ్వాసముంచు, నీవు నీ ఇంటివారు కూడా రక్షించబడతారు. ప్రియులారా, ఈ మాటలు చెప్పినప్పుడు అతను ఆ సువార్త అంగీకరించాడు. ఆ దైవజనులను వాళ్ళ గాయాలు కడిగి, వాళ్ళ పాదాలు కడిగి భక్తిని కనపరిచాడు, విశ్వసించాడు. ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆదరించాడు. ఆ తర్వాత తన ఇంటి వారందరితో కూడా, ఆ మాట చదువుకోండి బైబిల్ తీసి, తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం పొంది కదా ఆనందించెను అని రాయబడి ఉంది. చదవండి ఆ మాట. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఈ రోజునే ఎందుకు తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తున్నాడు? ఇది ఏ ఆనందం? లోక సంబంధమైన ఆనందం కాదు, అది రక్షణ ఆనందం. అది దేవుని వల్ల కలిగిన ఆనందం, అది దైవికమైన ఆనందం. లోక సంబంధమైన ఆనందం వేరండి, పరలోక సంబంధమైన ఆనందం అది వేరు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఈరోజు నువ్వు ఏదైనా ఒకటి ఏదైనా సాధిస్తే, ఏ విషయంలో సఫలమైతే, ఏదైనా మంచిగా జరిగితే సంతోషం వస్తుంది. కానీ ఆ సంతోషం శాశ్వతం ఉండదు. అది మరికొద్ది గంటలకో కొద్ది నిమిషాలకో పరిమితం అవుతుంది. కానీ దేవుని వల్ల కలిగే సంతోషం అది నిత్యము నీ తలల మీద నిలిచి ఉంటుంది. అందుకని దేవుని పిల్లలారా, కుటుంబం అందరితో, తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడట. ఈ లోకంలో రక్షించబడితే ఆ కలిగే ఆనందం అది చెబితే అర్థమవుదండి, అది పొందిన వారికే తెలుస్తుంది. ఆమేన్. లోకంలో ఏదైనా డబ్బుతో కొనొచ్చేమో కానీ ఆనందాన్ని మనం ఎక్కడా లోకంలో మనం పొందలేము. కనుక ఈరోజు నీ ఇంటి వారందరితో కూడా ఆనందించగలుగుతున్నారా? అది ఎప్పుడు సాధ్యమంటే నీ ఇంటి వారందరూ రక్షించబడ్డప్పుడే అది సాధ్యమవుతుంది. నీ ఇంటి వారందరూ రక్షించబడ్డప్పుడే నీ ఇంటి వారందరితో కూడా ఆనందిస్తావు. నిజంగా ఇంటి వారందరితో ఆనందించడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. అది ఇంటి వారందరితో కూడా ఆనందించగలగడం అనేది గొప్ప భాగ్యం. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో నా దేవుని సంగమా, నా దేవుని ప్రజలరా, కాబట్టి ఈ మనుషుడితో దేవుడు చెప్తున్నారు, నీవు నాతో రావడం కాదు బాబు, నీవు అతని మీద పెట్టిన బాధ్యత చూడండి. ప్రభు అతని మీద పెట్టిన బాధ్యత చూడండి. నువ్వు నాతో రావద్దు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశారు, దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశారు, వాటిని వారికి తెలియచెప్పు, వాటిని తెలియచెప్పు.
ఈరోజు మీ జీవితాల్లో ప్రియులారా, అతడు దెక్కపోలి అంతా ప్రకటించాడు. ఇలా చూడండి, ముగిస్తాను. ఇలా చూడండి, అతడు వెళ్ళి దెక్కపోలి అంతా ప్రకటించాడు. తన బంధువులకు, ఇంటి వారికి అందరికీ మాత్రమే కాకుండా దెక్కపోలి ఆ పట్టణంలో ఆ ప్రాంతం అంతా కూడా దేవునికి గూర్చి అతను సాక్షిగా నిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని తోసేసిన వాళ్ళు, యేసుప్రభుని వద్దన్న వాళ్ళు, దేవునిని ప్రేమించిన వాళ్ళు గనుక వాళ్ళంతా నాశనకరమైన స్థితిలో ఉన్నారు. వారి దగ్గరికే వెళ్ళాలి. అదే సేవ అంటే ఈరోజు కొంచెం జరుగుతున్నదంతా సేవను కూడా మీరు గమనించాలి. కొంతమంది సేవకులు ఎవడైనా ప్రభుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మా చర్చికి రా, లేకపోతే అసలు అది కాదు సత్యం, ఇది సత్యం అని వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళని అది కాదు సేవ. సువార్త ఎరగని ప్రజలకు క్రీస్తును గురించి ప్రకటించటమే అది సువార్త, అది సేవ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యము చేత బలపరచబడాలి, సరైన మార్గాల్లో విశ్వాసులు నడిపించబడాలి. మనలో ఒక్కొక్కరు మన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు రక్షించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇక్కడ పౌలు శీలలు చూడండి, ఎంతమందికి వారు ఆశీర్వాదకరంగా మారారు. రహాబ్ అనే వేశ్య, అంతవరకు ఆమె వేశ్య అండి, ఆమె వేశ్య. అలాంటి మనిషి దైవ సేవకులను చేర్చుకుని ఎరుకో పట్టణ నాశనం కాబోతుందనే సంగతి విని విశ్వసించి, రే బాబు, దైవ సేవకుల ద్వారా ఎరుకో నాశనాన్ని గురించి విని ఆమె మనస్సును, ఆమె గుండెలు కరిగిపోయాయి. ఆమె మార్పు చెందింది. తన ఇంటి వారందరినీ, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లి కలిగిన వారందరినీ ఆ ఇంటికి ఒక ఆనవాలు తీసుకుని ఒక ఎర్ర రంగు దారం, తగర రంగు దారాన్ని కట్టుకుని ఆ ఇంట్లోకి వాళ్ళందరినీ చేర్చుకుంది. ఆమె మూలంగా ఆమె ఇంటి వారందరూ కూడా ఎరుకో నాశనములో నుండి తప్పించబడ్డారు కదా. మొట్టమొదట మన ఇంటి వారికి ఎడల మన భక్తి కనపరచాలండి. ఇంటి వారిని గురించిన ఆ రెస్పాన్సిబిలిటీ మనం కలిగి ఉండాలి, ఆ భారం మనకు ఉండాలి. వారిని గురించిన కన్నీరు, ప్రార్థనలు, వారి రక్షించబడాలనే ధ్యాస మన భక్తి మూలంగా, మన మూలంగా వారు రక్షించబడాలి, ఉండాలి. కొన్ని చోట్ల కొంతమంది చెప్తే వినరు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. కొంతమంది చెప్పనివ్వరు. ఆ మధ్య నేను ఎక్కడికో వెళ్ళాను, అక్కడ కూర్చున్నాం. మా అందరికీ వాళ్ళు ఏవో పలహారాలు పెట్టారు, కూల్ డ్రింక్ ఇచ్చారు. కొంచెం మాట్లాడే సందర్భం వచ్చింది. దేవుని గురించి నేను మాట్లాడే కొంచెం అవకాశం కల్పించుకున్నాను. అక్కడ మా మధ్యలో ఉన్న ఆయన ఒక ఊరికి పెద్ద ఆయన దేవుని ఎరుగని వారు. అప్పటికి నేను ఆయన గురించి ఆయనకు ఒక వాక్యం చెప్పడానికి నేను దగ్గరికి వెళ్ళా. ఆయన అంటున్నారు, ప్లీజ్ అండి నాకు చెప్పొద్దు, సారీ మీరేమనుకోకండి, నాకు చెప్పొద్దు ప్లీజ్ అని నన్ను గద్దించాడు ఆయన. నాకు చెప్పొద్దు, దేవుని గురించి నాకు చెప్పొద్దు. అయినా సరే నేను ఒక వాక్యాన్ని చదివాను. ఆయన చదవడానికి నిరాకరించాడు. నేను బైబిల్ ఆయన ఎదురు పెట్టాను, నేను చదవడానికి నిరాకరించాడు. ఆయన చదవలేదు. దయచేసి క్షమించు, నన్ను చెప్పొద్దు, నాకు చెప్పొద్దు అంటున్నాడు. నేను ఒక్క మాట చెప్పాను, ఎప్పుడు చనిపోతామో తెలియదు, యేసుక్రీస్తును విశ్వసించిన వాడు నిత్య జీవానికి పాత్రుడవుతాడన్న మాట చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య మా కుటుంబంలో ఓ పెద్ద ఆయన చనిపోయారు. బంధువులు కదా అని అప్పుడప్పుడు వెళ్ళి ఆ రిలేషన్షిప్ని బట్టి కొంచెం కలుసుకుంటూ గౌరవంగా మాట్లాడుతూ వచ్చేవాడిని. ఓ రోజు నాకు గద్దించింది, మంచి చెడ్లు మాట్లాడి వస్తున్నానే కానీ యేసయ్యను గురించి నేను చెప్పలేకపోయినా పూర్తిగా అనిపించింది.
మళ్ళీ అవకాశం కల్పించుకుని బైబిల్ బండి మీద పెట్టుకుని పరిగెత్తుకెళ్ళా. ఎప్పుడు చనిపోతామో తెలియదు. యేసు నామం ద్వారా తప్ప ఏ నామంలో రక్షించబడలేమని మాట నేను చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చెప్పకపోతే తను తెలిసిన దాని గురించి, తను చూసిన దాని గురించి సాక్షి అయి ఉండి దాన్ని చెప్పకపోతే అది పాపం వాడికి. కానీ వినకపోతే వారు ఆ దోషం మనకుండదు. దుర్మార్గుడా, నువ్వు దుర్మార్గంగా ప్రవర్తిస్తే నువ్వు చన్ని నాశనం అవుతావని ఆ దుర్మార్గునికి హెచ్చరించామని వాక్యంలో ఉంది. ఒకవేళ ఎవరైనా అయితే హెచ్చరిక చేయగా వారు విని మారు మనసు పొందితే రక్షించబడతారు. ఒకవేళ వినకపోతే వారి ప్రాణాన్ని గురించి మనం ఉత్తరవాదులము కాము. కనుక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కరూ, రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు ఈ భారం బాధ్యత మనం కలిగి ఉండాలి. నా కుటుంబం రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి, ఇంటి వారందరితో నేను ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో నడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, కడవరి కాలంలో ఉన్నాం. యేసు ప్రభు వచ్చే రాకడ దగ్గరగా ఉంది. మీ విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసంగా కాపాడుకోండి. అమూల్యమైన విశ్వాసాన్ని చేపట్టండి. అనేక జీవితాలకు, అనేక ఆత్మలను మన పరలోకం చేర్చేవాళ్ళుగా మనం ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులను ప్రభు రాజ్యానికి సిద్ధపరిచేవాళ్ళుగా ఉండాలి. అదే నిజమైనటువంటి భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీవే రోజులు గడిచే కొద్దీ దేవుడు చేసిన కార్యాలు కొంతమంది మర్చిపోతున్నారు. అలాంటి స్థితిలో ఉండడం దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశం విన్న మీరు ఇళ్ళకి వెళ్ళగానే ఈ రోజు నుండి ఆ భారం మీరు కలిగి ఉండాలి. రక్షణను గుర్చిన భారం, కుటుంబాన్ని గుర్చిన భారం మోయండి. ఇంటి వారికి మన భక్తి మూలంగా, ఇంటి వారికి మన భక్తి కనపరచాలి. మన భక్తి మూలంగా అనేకులు మన మూలముగా రక్షించబడాలి. మనకు తెలిసిన వాటిని, చూచిన వాటిని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయాలలో ఫలభరితంగా మార్చునుగాక.